సో, ఈవెన్ చిన్న పిల్లల్లో గూడా పుట్టుకతో కూడా కొన్ని కొన్ని ఏరియాస్‌లో ఈ కండరాలు వీక్ ఉన్న చోట్ల హెర్నియాస్ ఏర్పడుతూ ఉంటాయి. సో, వీటికి కామన్‌గా సర్జికల్ ట్రీట్‌మెంట్ అవసరం పడతది. అది నెగ్లెక్ట్ అయిన పేషెంట్స్‌లో కాంప్లికేషన్స్ గూడా ఏర్పడొచ్చు. లోపల కొవ్వు గానీ, పేగులు గానీ వచ్చి అడ్డం పడి రక్త సరఫరా ఇబ్బందయ్యి, ఆ పేగులు కొల్లడం గానీ, పగలడం గానీ, ఇన్ఫెక్షన్ వలన ప్రాణానికి ఇబ్బంది గూడా జరగవచ్చు. సో, ఈ ట్రీట్మెంట్ సర్జికల్ ట్రీట్మెంట్ దానికి లాప్రోస్కోపిక్ మెథడ్ ఉంటుంది. ఓపెన్ మెథడ్ ఉంటుంది. ఈవెన్ రోబోటిక్ మెథడ్ గూడా ఉంటాయండి. దీంట్లో మనకి కండరాలు బలహీనపడడం వలన దానికి అడిషనల్‌గా మనం మెష్ అనేది ఏర్పరుస్తూ ఉంటాం. దానికి అడిషనల్ రీఇన్ఫోర్స్‌మెంట్‌గా. సో, దానికి కొన్ని కొన్ని సమస్యలు గూడా ఉంటాయి. కొన్ని సార్లు ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అక్కడ మళ్ళీ అతుక్కోవడాలు, పేగులు గానీ, ఏమన్నా గానీ, లేదంటే బ్లడ్ క్లాట్స్ ఏర్పడడం గానీ, నరాలు ఏమన్నా దాంట్లో మధ్యలో ఇరుక్కున్నప్పుడు నరాలను న్యూరోపతిక్ పెయిన్ ఇలాంటివి కూడా రావచ్చండి. సో, ఈ కొన్ని హెర్నియా రిలేటెడ్ ఆహ్, మీకు అవగాహన చెప్తున్నాను.